అకారణంగా అతని మీద చెయ్యి చేసుకున్నందుకు, పంచాయతీని ధిక్కరించినందుకు 25 కొరడా దెబ్బలు కొట్టవలసిందిగా తీర్పిస్తున్నాను. ఈరోజు నన్ను మీ కుటుంబంలో ఒకరిని చేశారు. నా కుటుంబం పరువు పోతుంటే నేనెలా చూస్తూ ఉండగలను? మా హరి హాస్పిటల్లో ఉన్నప్పుడు త్వరగా కోలుకుంటే స్వామికి పాలాభిషేకం చేయిస్తానని నేను మొక్కుకున్నాను. ఊరుకో అమ్మా, ఊరుకో తల్లి, ఊరుకో నాన్నా. ఏంటే పాప అలా ఏడుస్తుంది? పాల కోసం అత్తయ్యా. దానికి పోతపాలే పట్టిస్తున్నాం కదా, సీసాలో పాలు తెచ్చుకోవాలని తెలీదా? అంటే తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నాను అత్తయ్యా. ఊరుకో ఊరుకో అమ్మా, ఊరుకో ఊరుకో అమ్మా, ఊరుకో తల్లి. ఓ ఊరుకో నాన్నా. ఏంటండి పాప అలా ఏడుస్తుంది? పాప పాల కోసం ఏడుస్తోందమ్మా. మరి పాలివ్వచ్చు కదా. దాని దగ్గర పాలు లేవమ్మా, అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పాలు తాగించండి. శిరీష, అవి స్వామికి అభిషేకం చేయించడానికి తీసుకొచ్చిన పాలమ్మా. అవి పాపకెలా ఇస్తావు? పసిపిల్లలు దేవుడితో సమానమంటారు కదా, మరి ఆ దేవుడి నెత్తిన పోసే పాలు ఈ దేవుడి కడుపులో పోస్తే తప్పే ఉంది? అలా అని కాదమ్మా, మొక్కుకున్నాం కదా. మొక్కు తీర్చకపోతే ఆ దేవుడికి కోపం వస్తుందో రాదో తెలీదు, కాని ఈ బిడ్డ ఆకలి తీర్చకపోతే ఆ పసి ప్రాణం అల్లాడిపోతుంది. అభిషేకిస్తే వచ్చే పుణ్యం కన్నా ఆకలి తీరిస్తే వచ్చే పుణ్యమే ఎక్కువత్తయ్యా. మీరే పాలు తాగించండి. ఆకలి తీరిన దేవుడు నవ్వుతున్నట్లు లేదు. ఎన్ని పూజలు చేస్తే ఈ పుణ్యం వస్తుందత్తయ్యా. సరే పదండి. నమస్కారం హరిగారు. నమస్తే. నమస్కారం అమ్మా. నమస్కారం. కొడుకు కోడలతో మొదటిసారి గుడికొచ్చారు. ఏమిటమ్మా విశేషం? దైవ దర్శనానికి ఏం విశేషం కావాలండి? అర్చన చేయించాలని వచ్చా. అలాగా అమ్మా, ఇలా ఇవ్వండి. నీ చేత్తో ఇవ్వమ్మా. ఓం మహా గణపతే నమః. ఓం శాంతాకారం పద్మనాభం సురేశం విశ్వాకారం భుజగసేనం పద్మనాభం సురేశం. అమ్మా, కొత్తగా పెళ్ళయింది కాబట్టి ఆ చెట్టు దగ్గర పసుపు కుంకుమతో పూజ చేసి హారతిచ్చి నీ మాంగళ్యాన్ని ఆ హారతికి చూపించి దండం పెట్టుకున్నావంటే నీ కాపురానికి నీ మాంగళ్యానికి ఏ దిగులు ఉండదు తల్లి. అవునమ్మా, పూజ చేద్దుగాని పద.
నా మనసులో ఏముందో నీకు తెలుసు. అదే నా కోరిక. అందరినీ ఆశీర్వదించినట్లు ఈ తాళి ఇలా గట్టిగా ఉండాలి. నా కాపురం 10 కాలాలు చల్లగా ఉండాలని ఆశీర్వదించకు. నా కక్ష తీరాలి. ఈ తాళి తెగాలి. అప్పటి వరకు నాలోని సగటు ఆడది నిద్రలేచి ఈ తాళికి విలువిచ్చి ఆయన్ని 10 కాలాలు చల్లగా చూడు అనే ఆలోచన నా మనసులోకి రానివ్వకుండా చెయ్యి చాలు స్వామి. వెళ్దామా? పదమ్మా. ఏంటి, నీ 5వ తనాన్ని చల్లగా చూడమని దండం పెట్టుకున్నావా? అంతసేపు మొక్కుకున్నావు? నా మెడలో ఉన్నది 3 పసుపు తాడు. తాళి అని విలువరిస్తే కదా నా 5వ తరం గురించి దండం పెట్టుకోవడానికి. మరి ఆ పూజలు, ఆ నమస్కారాలు ఎందుకు? వాళ్ళని నమ్మించడం కోసం. దేవుడి దగ్గర కూడా నటించాల్సి వస్తుందమ్మా. ఈ తాళిని ఆ దేవుణ్ణి చూసినప్పుడల్లా నే కోరుకునేది ఇది తెగిపోవాలని, త్వరగా నా పసుపు కుంకుమలు తీసుకుపోమని. అందరూ ఇద్దరిని ఒక్కటి చేయడానికి ఈ 3 ముళ్ళు వేయిస్తారు. నేను ఆ ఒక్కడు ఈ భూమి మీద లేకుండా చేయడానికి ఈ 3 ముళ్ళు వేయించుకున్నాను. అక్కడే ఆగిపోయారేంటమ్మా? రండి. ఆ వస్తున్నామత్తయ్య. ఏంటి మేడం, నన్ను ఆహ్వానించరా? అందరూ ఉన్నారు కదా అని కామ్గా ఉంటున్నాను. నేను అందుకే కామ్గా ఉన్నాను. లేదంటే నేను ఈ డ్రెస్లో చూస్తుంటే ఇలాగే ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. నీకిలా జరిగిన దగ్గర నుంచి నీకు తగ్గాలని అమ్మాయి రాత్రంతా గుడిలో పూజలు పునస్కారాలు చేసొస్తోందిరా. పసిపిల్లలు దేవుడితో సమానమంటారు కదా. మరి ఆ దేవుడి నెత్తిన పోసే పాలు ఈ దేవుడి కడుపులో పోస్తే తప్పే ఉంది? సచ్చినోడు పదే పదే గుర్తొస్తున్నాడు. ఏం చేస్తున్నాడో ఒకసారి చూసొద్దాం. హలో హలో
ఏంటి అలా చూస్తున్నావు? నేనా? నేను నిన్నెప్పుడు చూశాను? మాకు తెలుసులే, చూడనట్టు యాక్ట్ చేస్తున్నావు. చాటుగా ఫోన్లు చేసి మాట్లాడడం, ఎదురొస్తే చూడనట్టు నటించడం, హ్మ్, ఇవన్నీ నీకు అలవాటేగా. నేను పనిలో ఉన్నాను. నేను పనిలోనే ఉన్నాను. అదే నేను కూడా మా తోటలో పనుండి వెళ్తున్నానని చెప్తున్నాం. ఏంటి ఏం పట్టనట్టుగా, మనిషి ఎదురుగా తిరుగుతున్నా చూడనట్టుగా యాక్ట్ చేస్తున్నా? ఇప్పుడేమో ఇలా యాక్ట్ చేస్తావు, ఇంటికెళ్ళాక ఫోన్ చేస్తావు, అంతేగా? చూడు, నీకు ఆల్రెడీ చెప్పాను, ఒకప్పుడు నువ్వంటే ఇష్టపడిన మాట నిజం, నిన్ను ప్రేమించిన మాట నిజం, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకున్న మాట నిజం. కానీ అదంతా అప్పుడు. ఇప్పుడు నా మనసులో నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అప్పుడు నాకు తెలీదు నా ప్రేమ ఇద్దరు అన్నా చెల్లెల్ని ఇంకా విడదీస్తుంది అని. నా ప్రేమ ఈ రెండు కుటుంబాల మధ్య దూరం ఇంకా పెంచుతుందని నాకు తెలీదు. తెలిసిన తర్వాత నా వల్ల వారి మధ్య దూరం కానీ, నా ప్రేమ వల్ల వాళ్ళ ఇళ్ల మధ్య దూరం కానీ పెరగకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే నా మనసులో నుంచి నీ ఆలోచనల్ని, నిన్ను దూరం పెట్టేశాను. మనసులో ఉన్న మనిషిని జేబులో వస్తువు తీసి పక్కన పెట్టేసినంత సులువు కాదు, తెలుసా నీకు? మనసు మనల్ని నడిపిస్తుంది అనుకుంటాం, మనసు చెప్పిందే చేస్తాం అనుకుంటాం, కానీ మనం చెప్పిందే మనసు చేస్తుంది. ఇది నాకు నచ్చింది అంటే తాను ఇష్టపడ్డం మొదలు పెడుతుంది. ఆ ఇష్టం వల్ల తర్వాత నష్టం వస్తుందని సర్ది చెప్తే మనసు మర్చిపోవడం అలవాటు చేసుకుంటుంది. నా మనసుకు మర్చిపోమని చెప్పాను, మర్చిపోతుంది. నేను నాకెవరూ లేరు అనుకున్నప్పుడు సుభద్ర గారు తన ఇంటిలో నాకు స్థానం ఇచ్చారు. అలాంటిది సుభద్ర గారికి మీ అన్నయ్యకి మధ్య గొడవ రాకూడదు, అందులోనూ నా వల్ల అస్సలు రాకూడదు. అందుకే నా నుంచి నీకు ఇంకెప్పుడు ఫోన్లు రావు, నేనెప్పుడూ ఇబ్బంది పెట్టను. నీకు నువ్వేదేదో ఊహించుకొని నీ నిర్ణయాలు నువ్వు తీసుకుంటే సరిపోతుందా? తీసుకోవాలి. నా వల్ల నలుగురు బాధపడతారని తెలిసినప్పుడు ఆ బాధ ఏదో నేను ఒక్కనే భరిస్తాను. అంతేకాని ప్రేమని, పిల్లని ఇప్పటికే కలుస్తారో లేదో అన్న మీ రెండు కుటుంబాలు ఎప్పటికీ కలవలేనంత దూరం నా వల్ల ఏర్పడకూడదు. ఎన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు, నీ వెంట పడినందుకు రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. ఇంకెప్పుడు ఎలాంటి పొరపాటు జరగదు. బాయ్. నేను వద్దనుకున్నప్పుడు తన దగ్గరగా వచ్చాడు, కానీ నేను దగ్గర కావాలనుకుంటే తను దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు నా మనసులో ఏమీ లేదు, ఇప్పుడు నా మనసు అంతా అతనే ఉన్నాడు. ఆ విషయం తనకు అర్థమయ్యేలా చెప్పేదెలా? ఎవరి కొత్త శాల్తీ? ఎవరు నువ్వు? ఎవరంటే మాట్లాడరేంటి? అన్నా, నువ్వేనా? మరెవరనుకున్నావు?
దూరం నుంచి చూసి ఎవరో అనుకున్నానన్నా. అంత మారేనా? చాలా మారేవన్నా. సింహ, ఎలా ఉంది నా కొత్త గెటప్పు? గబుక్కుని చూస్తే జనం గుర్తుపట్టడం కూడా కష్టమేనన్నా. ఈ డ్రెస్ బాగుందా? నీకేంటన్నా, ఏ డ్రెస్ వేసినా అదిరిపోద్ది. కానీ హఠాత్తుగా ఈ మార్పేంటన్నా? ఏంటన్నా, ఏంటి విషయం? ఆ సిగ్గేంటి? ఆ మెలికలు తిరగడం ఏంటి? సింహ, ఎవరితో చెప్పావుగా? చెప్పనులే అన్నా. అది ప్రేమలో పడ్డాను. నిన్నగాక మొన్న పెళ్లి చేసుకుని ఇప్పుడు ప్రేమలో పట్టవేంటన్నా? మరి శిరీష పరిస్థితి? నేను ప్రేమలో పడింది ఆ శిరీష్తోనే. పెళ్ళయ్యాక ప్రేమలో పట్టవేంటన్నా? పెళ్లి చేసుకున్నది తన కుటుంబాన్ని పోగొట్టుకుని ప్రాణాలు తీసుకోవాలనుకుందన్న జాలితో. జాలికి ప్రేమకి చాలా తేడా ఉంది సింహ. ఇంతవరకు తనకు కుటుంబాన్ని ఇవ్వాలి, తన బాధని బాధ్యతగా తీసుకోవాలి అని అనుకున్నాను. కానీ నిన్న గుళ్ళో శిరీష ప్రవర్తన చూశాక ఇక్కడేదో చిన్న ఫీలింగ్ మొదలైంది. రాత్రంతా ఆలోచిస్తే అది ప్రేమని అర్థమైంది. భార్య మీద ప్రేమ కలగడం తప్పు కాదన్నా. కానీ శిరీషకి నా ప్రేమ అర్థం కావాలి కదా. తనకి జీవితాన్నిచ్చానన్న అభిమానం తప్ప నా మీద ప్రేమ లేదు. ఆ అభిమానం ప్రేమగా మారాలంటే నా మనసులో ప్రేమని తనకు చెప్పాలి. అర్థం చేసుకుంటున్నట్టావా? ఎందుకు అర్థం చేసుకోదన్నా? భార్యగా నీ ప్రేమ నేరుగా తనకే అర్థమయ్యేలా చెప్పు. ఏంటో సింహ, ఈ ఫీలింగ్ కొత్తగా ఉంది. నిన్నట్లా శిరీష కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నాను. దగ్గరగా నిలబడి మాట్లాడలేకపోతున్నాను. అదంతే అన్నా. నచ్చితే అభిమానిస్తాం, ప్రేమిస్తే ఆరాధిస్తాం. మరి నా ప్రేమని శిరీషకి ఎలా చెప్పాలి? ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదన్నా. నేరుగా వెళ్ళి నీ మనసులో ఉన్నదున్నట్టు చెప్పేసేయ్. ఎలాగూ భార్య కాబట్టి నువ్వింతగా ప్రేమిస్తున్నావని తెలిస్తే చాలా సంతోషపడుతుంది. అంతేనంటావా? అంతే, ఇంకేం ఆలోచించొద్దు. కాకపోతే ఒకటి, మనసులో మాట చెప్పేటప్పుడు ముందేదైనా మంచి బహుమతిచ్చి చెప్పాలి. నీ మనసులో తన మీద ఎంత ప్రేముంది అనేది నువ్విచ్చే బహుమతే చెప్తుంది. అయితే చూడు, శిరీషకు అద్దిరిపోయే బహుమతిచ్చే, అప్పుడు నా ప్రేమను చెప్తాను.
ఇష్ట ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు ఏర్పాట్లు చేసేసి అన్నయ్య ప్రాణాల మీదకి ప్రమాదం తేవద్దు. అవతల ఏర్పాట్లన్నీ చేయమని చెప్పాను కదే. చేస్తే ఆపే. శోభనం అనేది ఇప్పుడు వద్దులేమ్మా.